దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయలు పెంచారు చమురు సంస్థలు. నేటి నుంచి పెంపు అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 2 నెలలు గడుస్తున్నా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. హర్ముజ్ జలసంధి వ్యవహారంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మాత్రం పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారత్లో అయితే మాత్రం ఆ పరిస్థితులు కనపట్లు తెలుస్తుంది. ఆ యొక్క ప్రభావం అయితే మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎల్పీజీ 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు అయితే మాత్రం పెంచుతూ ఈరోజు అయితే మాత్రం చమురు ధరలు పెరుగుతూ నిర్ణయం తీసుకున్నాయి. మొత్తానికైతే మాత్రం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయలకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ ఇంకా భారత్ పైన కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్తో భారతదేశంలో ఉన్నటువంటి గ్యాస్ సరఫరాకు సంబంధించినటువంటి అంతరాయం పెద్ద ఎత్తున ఏర్పడంతో ప్రధానంగా హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా కొన్ని క్లోజ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గ్యాస్ సరఫరా అనేది కొనసాగుతున్నటువంటి తరుణంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్కి సంబంధించినటువంటి అంశంలో భారీ సాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ కమర్షియల్ సిలిండర్లు వాడేదంతా కూడా హోటల్స్ కానీ అదేవిధంగా రెస్టారెంట్లు కానీ చిన్న చిన్న వ్యాపార సముదాయాలన్నీ కూడా ఈ కమర్షియల్కి సంబంధించినటువంటి హోటల్స్ గ్యాస్ సిలిండర్లు వాడేటటువంటి పరిస్థితి. ఒకేసారి దాదాపు 1000 రూపీస్ వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పైన పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ఈ భారీగా పెంచినటువంటి రేట్లతో మరింత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ వేణుగోపాల్ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యుద్ధం ఎఫెక్ట్తో ఇప్పటికే హోటల్స్ అన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని క్లోజ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది, నడపలేనటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని ఒకటేసారి 1000 రూపాయల వరకు కూడా పెంచారు. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఆల్రెడీ లాస్ట్ 2.5-3 మంత్స్ నుంచి బాధపడుతూనే ఉన్నామండి. గ్యాస్ దొరకక చాలా ఇబ్బందిలో ఉన్నాము. తర్వాత మేము ఎవ్రీడే ఒక 4 సిలిండర్స్ మినిమం రిక్వైర్మెంట్ కావాలని మేము గవర్నమెంట్ అడగడం, సివిల్ సప్లై కమిషనర్ గారి దగ్గర కూడా పోయి మరి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని లింకులు ఇచ్చారు. ఆ లింకుల ద్వారా కూడా ట్రై చేస్తే మాకు గ్యాస్ దొరకలేదు. తర్వాత బిజినెస్లు మేము తగ్గించేసుకున్నాము. ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళకి చెప్పి ఏదో ఒక ఐటమ్ ఇచ్చి క్లోజ్ చేసాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి గట్టిగా ట్రై చేస్తే డైలీ ఒక సిలిండర్ లాగా దొరుకుతుంది. ఏదో కొద్దిగా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఇవాళ చాలా పెద్ద ఎఫెక్ట్ పడిందంటే 993 రూపీస్ పర్ సిలిండర్ పెంచడం అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 48% పెంచారు. సో మా గ్రాసరీస్ కూడా ఈ మధ్యలో వాటర్ బాటిల్స్ కూడా పెరిగినాయి రేట్లు. వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు అన్నీ పెరిగినాయని. ఫ్యూల్ వాడతామండి మేము. బ్యాంకెట్స్ నడిపించినప్పుడు కానీ లేకుంటే డైలీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడు ఫ్యూల్ వాడతాం. ఫ్యూల్ రేట్స్ కూడా డబుల్ అయిపోయినాయి. సో ఈ పరిస్థితిలో కొద్దిగా బిజినెస్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. కస్టమర్స్ని కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నాము. ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకున్నాం, బుకింగ్ చేసిన వాళ్ళకు మేము లాస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్. ఒకసారి కమిట్మెంట్ అయ్యాము ఒక రేట్ మీద, ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ సడన్గా ఇలా 993 రూపీస్ పెంచడం చాలా అన్యాయం. ఏదైనా ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకుంటా మెల్లిమెల్లిగా మాకు కూడా కొద్దిగా టైం ఇస్తే కొద్దిగా బిజినెస్ మేము కూడా రేట్లు పెంచుకోవడానికి ఛాన్స్ లేకుండా డైరెక్ట్గా పెంచడం చాలా అన్యాయంగా ఉంది. తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళి సహకారం రాలేదండి 2.5 months నుంచి. మేము ఆల్మోస్ట్ జీతాలు ఇస్తున్నాము. మా హోటల్ ఇండస్ట్రీలో ఏంటంటే మా స్టాఫ్ కూడా భోజనం పెట్టాలండి. దట్ ఈస్ అ మోరల్. సో భోజనాల్లో కూడా చాలా ఇబ్బంది అయింది. కర్రలు తెచ్చుకున్నాం, బొగ్గులు తెచ్చాము, అవి కూడా కాస్ట్ పెరిగిపోయినాయండి. 18 రూపీస్ కేజీ ఉన్న కోలు ఒకటేసారి 33 రూపీస్ 32 రూపీస్ పర్ కేజీ లాగా ఉన్నాము. స్టాఫ్కి ఓన్లీ స్టాఫ్ భోజనాలు ఉండడానికి. సో చాలా ఇబ్బందిగానే నడుస్తుంది. దీంతో ఇంకా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫర్దర్ బిజినెస్ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఆల్రెడీ ఆర్డర్స్ మే వరకు ఉన్నాయి, May 9th వరకు మ్యారేజెస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ కమిట్ అయినాం. లాస్ట్ 2-3 మంత్స్ బ్యాకే బుకింగ్ అయింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థమవుతలేదు. మాకు మేజర్ లాస్. మళ్ళీ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేసి
కొద్దిగా రేట్ అనే మనం కన్సిడర్ చేస్తే చాలా సంతోషం, లేకుంటే మేము లాస్ బేర్ చేయాల్సిన పరిస్థితి అండి. సార్ ముఖ్యంగా ఆ మార్చి నుంచి దాదాపు 3 సార్లు పెంచారు. ఒకసారి 114 రూపాయలు, ఒకసారి 50 రూపాయలు, ఒకసారి 200 పైన పెంచారు. ఇప్పుడు ఒకటేసారి 1000 రూపాయలు పెంచారు. తెలంగాణ హోటల్స్ పైన ఏ స్థాయిలో భారం పడుతుంది? చాలా పెద్ద భారం అండి ఇది. ఎందుకంటే చిన్న హోటల్స్ ఉంటాయి, వాళ్ళు ఇడ్లీ ఒక మెయింటైన్ 30 రూపీస్ 35 రూపీస్, ఈ రోజు 60 రూపీస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎవరు తింటారండి 60 రూపాయలు పెట్టి 2 ఇడ్లీలు? సో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అండి. బిజినెస్ చేయకపోతే మాత్రం అందరికీ ఎఫెక్టివ్. చేస్తే ఎవరు కొనరు, ఎవరు రారు, తినరు. ఇంత కాస్ట్లీ పెట్టి ఎవరు 60 రూపాయలు పెట్టి 2 ఇడ్లీలు తినాలని చాలా కష్టం కదా. మళ్ళీ దాంతోపాటు ట్యాక్సెస్ ఉంటాయి. సో దానికోసం ఎవరు కూడా బిజినెస్ చేయలేరు, కస్టమర్స్ కూడా సాటిస్ఫై కారండి రేట్లు పెరిగినందుకు. సార్ ఇప్పటికీ ఒకవైపు గ్యాస్ దొరకనటువంటి సమయంలో హోటల్స్ అన్నీ కూడా రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఆ రేట్లు ఇప్పటివరకు తగ్గించలేదు. ఇప్పుడేం గ్యాస్ మళ్ళీ ఇది పెరిగింది, మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 993 రూపీస్ అన్నారండి. మా ఊహగానే ఏంటంటే మళ్ళీ ఇంకా మెల్లిగా స్లోగా పెంచే ఛాన్సెస్ ఉంది. కానీ గవర్నమెంట్ అట్ ఏ టైం ఇట్లా పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మొన్ననేమో 2 days బ్యాక్ మేము ఇలాంటి గ్యాస్ రేట్ పెంచామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు 2 days బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్. పేపర్ కటింగ్ కూడా ఉంది. సో కొద్దిగా హ్యాపీ అయ్యాం. సరే కమ్సే కమ్ ఈ ఎలక్షన్ అయినాక ఒకటి పెరగదు అని ఒకటి నమ్మకం కుదిరింది. కానీ ఈ రోజున ఇంత బ్యాడ్గా 993 రూపీస్. ఇప్పుడు మా ఏజెంట్స్ డీలర్స్ అడిగాము, ఏమయ్యా ఇవాళ నుంచి ఎఫెక్ట్ అని? ఇప్పటి నుంచే ఎఫెక్ట్, నీకు ఇప్పుడు వచ్చే సిలిండర్ నుంచే నీకు ఎఫెక్ట్ అని అంటున్నాడు. ఇవాళ 2 సిలిండర్ ఇస్తా అన్నాడు. ఆ 2 సిలిండర్స్కి విత్ ఎనాన్స్ తోటే వస్తుంది, తగ్గి రాదు. ఇలా రేట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది అంటున్నాడు. సార్ మరి ఏంది ఈ హోటల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మీద రేట్లు పెరుగుతాయా? రేట్లు 100% పెంచాలండి. కానీ ఆల్ ఆఫ్ సడన్ చేయలేము. మేము కూడా అందరం అసోసియేషన్ తొందరగానే కూర్చుంటున్నాము. ఎందుకంటే మనం ఎంతవరకు లాస్ అవుతున్నామో మళ్ళీ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము రేట్స్ డిసైడ్ చేస్తాం. ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ హోటల్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఈ రేట్లు తగ్గించండి, ఏమైనా మీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీ ఏమైనా కల్పించండి అని? రాత్రి 12 దాకా ఇలాంటి సిచ్యువేషన్ లేదండి. ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 6 o'clock నుంచి న్యూస్ స్టార్ట్ అయిపోయింది, గ్యాస్ రేట్ పెరిగింది. అది కన్ఫామా లేదా అని చూస్తే లాస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ 993 రూపీస్ అని డీలర్స్ చెప్పేశారు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్లు అనేది మా జరుగుతాయి. అందరూ బిజీ ఉన్నారు. 9th దాకా మ్యారేజెస్ ఉన్నాయండి అందరికీ. అంటే ప్రైవేట్ మ్యారేజెస్ ఉన్నాయి, హోటల్ వాళ్ళు కూడా బిజీ ఉన్నాం. 9th వరకు బిజీ ఉన్నాం. 9th తర్వాత అంత పెద్దగా లేవు బిజినెస్ అన్నది. 2 months దాకా మాకు బుకింగ్స్ లేవు. సో దీనికి మేమందరం తొందరలో కలిసి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా తొందరగా తీసుకొని మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తామండి. ఇప్పుడు ఒకవైపు ఏమో హోటల్స్ ఇబ్బంది పడుతున్నాయి రేట్లు పెరగడం వల్ల, మరొక వైపు మీరు పెంచేటటువంటి ఐటమ్స్ మీద పెంచేటటువంటి రేట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఒకవైపు మీరు లాస్ అవుతున్నారు, మరొక వైపు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. మేమైతే 9th వరకు లాస్ అయినా పాత రేట్ల మీద రన్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు సడన్గా పెంచితే కూడా ఎవరు ఒప్పుకోరండి అది. ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్. ప్లేట్ ఎంత అని 550 రూపాయలు 600 రూపాయలు ప్లేట్ అని బుక్ చేసుకున్నాం. సడన్గా మేము గ్యాస్ రేట్ పెరిగిందంటే మేము మార్కెట్లో మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేము లాస్ట్ని భరిస్తాం. 9th వరకు ఉన్నాయి బుకింగ్స్. తర్వాత గవర్నమెంట్ తోటి కూడా రిక్వెస్ట్ చేస్తాము, మళ్ళీ మీరు ట్యాక్సెస్ తక్కువ చేస్తారా, సబ్సిడీస్ ఏమైనా ఇస్తారా, మాకు హోటల్స్ వరకు ఏమైనా సపరేట్గా మాకు ప్రొవిజన్ పెడతారా, ఇండస్ట్రియల్ కింద తీసుకొని తగ్గిస్తారని అడుగుతాము. ఇక లేదంటే ఆల్టర్నేటివ్ రేట్స్ పెంచాల్సిందేనండి. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్తో ఇప్పటికే హోటల్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ గ్యాస్ సరఫరా సరైనటువంటి సరఫరా లేకపోవడం, కానీ ఒకవైపు కట్టెల పైన వండుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇప్పటికో హోటల్స్లో ఐటమ్స్ పైన రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు తాజాగా పెరిగినటువంటి గ్యాస్ ధరలతో మరింత ఐటమ్స్ పైన రేట్లు పెంచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కనిపిస్తుంది. మరొకవైపు పెరిగినటువంటి రేట్ల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా కలిసే ప్రయత్నం చేస్తాము. ట్యాక్సులు తగ్గించడం కానీ మరొకవైపు సబ్సిడీని అవకాశం కల్పించండి అనేటటువంటి అంశాన్ని కోరుతామంటూ కూడా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ వేణుగోపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరొకసారి దేశవ్యాప్తంగా కూడా హోటల్స్ పైన పెద్ద ఎత్తున ఈ భారం పడుతుంది. అదే భారం ప్రజలపైన కూడా పడేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.